హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ సందర్భంగా అయితే నేను టూటీ ఫ్రూటీ కేక్ అయితే తయారు చేస్తున్నాను. ఈ కేక్ అయితే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. నార్మల్‌గా చాక్లెట్ కేకు అని, కప్ కేక్స్ అని అలా చేస్తూ ఉంటాను కానీ ఈ టూటీ ఫ్రూటీ కేక్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అయినా సరే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, క్రాకర్స్ అవి ఏమీ లేకుండా చాలా స్పాంజీగా వచ్చింది. మరి ప్రాసెస్ చూస్తుంటే ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ అయితే నేను జల్లించుకొని అయితే ఉంచుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా జల్లించుకొని వన్ సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ అయితే తీసుకున్నాను. ఆ బౌల్లోకి అరకప్పు పెరుగు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే గడ్డ పెరుగు తీసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఈ పెరుగే ఉంది. సో ఇంకొక అరకప్పు షుగర్ పౌడర్ అయితే వేసుకుందాము. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఒక అరకప్పు చొప్పున షుగర్ పౌడర్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేశాక మనం జల్లించి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసి మంచిగా విస్క్ అయితే చేసుకోవాలి. తగ్గట్టుగా పాలు అయితే వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పాలు వేసుకుంటూ బీట్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ విస్కర్తో సహాయంతో అయితే కలుపుతున్నాను. మీరు బీటర్ అయినా యూజ్ చేయొచ్చు. స్పాచులర్ స్పూన్ ఉంటుంది కదా, ఇదిగో ఇలాంటి స్పూన్ తోటైనా బీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచిగా అయితే బీట్ చేసేసాను. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. మీ దగ్గర లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. మధ్యలో టూటీ ఫ్రూటీ కూడా వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కేక్ చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకుందాము. వెడల్పుగా ఉన్నదైతే కేక్ అయితే మంచిగా బేక్ అవుతుంది, తక్కువ టైంకే బేక్ అవుతుంది. అదే మీరు కొంచెం టైట్గా ఉన్నది తీసుకుంటే టైం ఎక్కువగా పడుతుంది. సో ఇలాంటిది తీసుకొని ఆయిల్ అప్లై చేసి పిండి కూడా అప్లై చేసుకుంటే మంచిగా కేక్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ వేసేసుకొని పైన కూడా టూటీ ఫ్రూటీ వేసి ట్యాప్ చేసుకొని నేనైతే ఇక్కడ ఓవెన్లో అయితే బేక్ చేస్తున్నాను. నాకైతే 40 మినిట్స్ అయితే అయ్యింది. మీరు స్టవ్ మీద అయినా సరే చక్కగా 40 మినిట్స్లో అయితే బేక్ అయిపోతుంది. చూసారు కదా, బేక్ అయిపోయాక నైఫ్ తోటి ఇలా చుట్టూ తీసుకొని మనం ఇలాగ టర్న్ చేస్తే చక్కగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, నేను బటర్ పేపర్ కూడా వేయలేదు, చక్కగా రిమూవ్ అయిపోయింది. మంచి స్పాంజీగా అయితే రెడీ అయింది. మరి మీకు ఈ కేక్ రెసిపీ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వెళ్తూ లైక్ కూడా చేసుకోండి. మీరు కూడా ఈ కేక్ చేసి ఎలాగొచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. కేక్ విషయానికి వస్తే చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది. మరి వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.